Minister of State for Communications and Rural Development to give a message on this occasion. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అతిథులు కమ్యూనికేషన్స్ అండ్ డోనర్ మినిస్టర్ శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి, సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, BSNL, AP State Fiber and all the media, నమస్కార్. ఒకసారి మీరు బ్యాక్కు వెళ్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అన్ని గ్రామాల్లో, అంటే అన్ని గ్రామ పంచాయతీలు 11,254 గ్రామ పంచాయతీల్లో ఫైబర్ ద్వారా ఆ రోజున ఇంటింటికి టీవీ కనెక్షన్ కానీ ఫైబర్ కానీ వేసి ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చాం. ఆ రోజు ఇచ్చినప్పుడు దాదాపు 9 నుంచి 10 లక్షల వరకు సుమారుగా సబ్స్క్రైబర్స్ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆంధ్ర రాష్ట్రంలో వాడేవాళ్ళు. యాక్చువల్గా దేశం మొత్తం చూసినా కూడా ఈ రోజున తక్కువ మంది ఉన్నారు. 15 లక్షలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజుల్లో అంతమంది ఉండేవాళ్ళు. అది భారత్ నెట్ 1, 2 ద్వారా చేశారు అప్పుడు. అయితే దేనికైనా కూడా మెయింటెనెన్స్ ఉండాలి. ఆ మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కానీ రకరకాల కారణాలతో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా పాడైపోవటం, ఇప్పుడు కనెక్షన్స్ 4 లక్షలకి ఎంతకో వచ్చినట్టునే 4-5 లక్షలకో తగ్గి. అయితే ఇలాంటివి మన రాష్ట్రమే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అమెండెడ్ భారత్ నెట్ అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 1,40,000 కోట్ల రూపాయలు టోటల్ మొత్తాన్ని తీసుకొచ్చింది. వీటిలో 3 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, ఇంతకు ముందు ఎప్పుడైతే కనెక్ట్ చేశామో వాటన్నిటికీ నెక్స్ట్ 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయటం, అక్కడెక్కడ కేబుల్ అన్ని పాడైపోతే వాటంతా రిపేర్ యాజ్ ఇట్ ఈస్గా కాంట్రాక్టర్ దాన్ని తీసుకొని మెయింటైన్ చేసే విధానం. రెండోది, అప్పుడు ఏదైతే మనం కనెక్ట్ చేయలేదో విలేజ్ గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలని కనెక్ట్ చేయటం రెండో ఆబ్జెక్టు. మూడోది, ఈ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే 10,000 రూపాయల వరకు మోడెం కానీ అప్ఫ్రంట్ కాస్ట్ అవుతుంది. ఈ కాస్ట్ను భరించలేరు కాబట్టి దేశవ్యాప్తంగా 1,50,00,000 కనెక్షన్స్, ఒక్కొక్క కనెక్షన్కి సుమారుగా 8 నుంచి 12,000, అంటే యావరేజ్ 10,000 వేసుకోండి. 10,000 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఓన్లీ మంత్లీ ఛార్జెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ 1,40,000 కోట్ల రూపాయలతోటి గౌరవ ప్రధాని మోదీ గారు అమెండెడ్ భారత్ నెట్ 3 తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి టోటల్గా 3,000 కోట్లు, అంటే ఆ 11,000 పంచాయతీలు, సుమారుగా 11,000 పంచాయతీలని మళ్ళీ రీవ్యాంప్ చేయటం, నెక్స్ట్ 10 years వాటిని మెయింటైన్ చేయటానికి, మిగిలిపోయిన గ్రామ పంచాయతీ 480 ఉన్నాయి. ఈ 480 గ్రామ పంచాయతీని కనెక్ట్ చేయటం కొత్తగా. అదేవిధంగా మనకు వచ్చే షేర్ ఒక 5 నుంచి 6 లక్షల వరకు పేదవాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఆ 10,000 రూపాయల ఇన్సెంటివ్ వచ్చేది. అంటే అది ఒక 500 కోట్లు, ఇది ఒక 2,500 కోట్లు, మొత్తం కలిపి 3,000 కోట్ల రూపాయలు ఈ భారత్ నెట్, అమెండెడ్ భారత్ నెట్ ద్వారా ఈరోజు ఈ MOU ద్వారా జరుగుతుంది. అయితే ఒక 8 స్టేట్సే ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఈ విషయాన్ని ఎక్కువ స్టేట్స్లో BSNL ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే 8 స్టేట్స్ స్టేట్ లెడ్ మోడల్, అంటే లాస్ట్ టైం తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు, గుజరాత్, ఇట్లా ఒక 8 స్టేట్స్ స్టేట్ లెడ్ మోడల్ తీసుకున్నాయి కాబట్టి పాతప్పుడు, ఇప్పుడు కూడా స్టేట్ లెడ్ మోడల్లో తీసుకొని స్టేట్ గవర్నమెంట్ టెండరింగ్ ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూషన్ చేయాలనే దాని ముఖ్య ఉద్దేశం ఇది ఒకటి. సో ఈ విధంగా 3,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. దీన్ని మేము అందరం కూర్చొని సిస్టమేటిక్గా ఫాస్ట్గా టెండరింగ్ చేసి ముందుకు తీసుకువెళ్ళటం ఒక విధానం. అయితే రెండోది, రాష్ట్రానికి NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మేలు జరిగిందని మీరు చూస్తే, చాలా గ్రామాల్లో కమర్షియల్ వైబిలిటీ లేని దగ్గర ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళు ఎవరు టవర్స్ ఉండవు. అలాంటి ప్రాంతాల్లో 4G సాచురేషన్, BSNL ఓన్ టెక్నాలజీ ద్వారా టవర్స్ను పెట్టి 4G తీసుకురావటం. గత 1.5 yearలో మేము వచ్చిన తర్వాత 1,250 కొత్త టవర్స్ పెట్టాం. ఈ 1,250 టవర్స్ దాదాపుగా 2,200 విలేజెస్ని కవర్ చేస్తున్నాయి. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి ఒక్కొక్క టవర్కి 1.2 crores, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు BSNL ఈ గ్రామాల్లో ఖర్చు పెట్టింది. ఇది కాకుండా ఇప్పుడు అడిషనల్గా ఇంకొక 900 టవర్స్, అంటే అవి 1,600 విలేజెస్ని కవర్ చేసే విధంగా ఇంకొక 1,000 కోట్ల రూపాయల క్యాపెక్స్ కూడా
ఈ ఎంఏఓలో లేదు, కానీ ఇవన్నీ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినాయి. బిఎస్ఎన్ఎల్ డిఫరెంట్ మెకానిజం, అంటే స్టేట్ కి సంబంధం ఉండదు, కానీ బిఎస్ఎన్ఎల్ ఖర్చు పెట్టి అన్ని గ్రామాల్లో 4G మొబైల్ సేవలు ఉండే విధంగా చేస్తారు. మీరు అడగొచ్చు, అంటే చాలా మంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ కొంతమంది తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ గ్రామాలని. దానికి కూడా రిలయన్స్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ తోటి ఈ గవర్నమెంట్ ఎక్కడైతే 4G సాచురేషన్ మోడ్ లో పెడుతుందో వాటికి ఇంట్రా సర్కిల్ రోమింగ్ కూడా తీసుకొని వచ్చి ఎయిర్టెల్, జియో కనెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కనుక బిఎస్ఎన్ఎల్ సిమ్ లేకపోయినా కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ కనుక ఆ గ్రామాల్లో ఉంటే ల్యాచ్ అయ్యే విధంగా కూడా మేము వర్క్ చేస్తున్నాం. అది కూడా త్వరలో ఒక 2-3 నెలల్లో అవుతుంది. ఈ విధంగా గ్రామాల్లో కావాల్సినటువంటి మొబైల్ టవర్స్, ఫైబర్ ఆప్టిక్ అంతా పనిచేసే విధంగా చేసి ప్రతి స్కూల్కి కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, గ్రామాల్లో ఎక్కడైతే డిజిటల్ హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరమో వాటన్నిటికీ వచ్చే విధంగా చేయటంలో ముఖ్య ఉద్దేశమే ఇదంతా. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సింధియా గారికి, ఇవంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి అధికారులకు అందరికీ, అదేవిధంగా వీటన్నిటినీ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.